2024 మార్చిలో ఎలక్షన్లు ఉన్నాయి. ఆంధ్రాలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటా? టీడీపీ గెలుస్తుంది అనుకుంటా. టీడీపీ. ఎందుకు టీడీపీ అన్న? వైసీపీ ఏముందని అసలు ఏం లేదు, డొల్లా అయిపోయింది, పార్టీ పని అయిపోయింది. అందరు ఎమ్మెల్యేలు అందరూ జంప్ అయిపోయారు దాంట్లోకి వెళ్ళి. జస్ట్ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంతే. వాళ్ళకి 175 సీట్లకి వెళ్ళి వాళ్ళకి తిప్పి కొడితే ఒక 20-30 కూడా డౌట్. 15-20 మహా అంటే 20-25 అన్న. వన్ టైమ్ లోనే ఎందుకు అంత చేంజ్ వచ్చింది? పాలన అట్లుంది కాబట్టి. నేల నాకు ఇచ్చేసాడు, ఏపీని మొత్తం నేల నాకు ఇచ్చేసాడు. ఏది ఉన్నది లేనిది ఎక్కడి నుంచి అంటే ఒక 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు లాభం లాగేసుకున్నాడు ఆయన. రోడ్లు అంటావా దారుణం, మహా దారుణం. అది చెరువా సముద్రం అది లేకుంటే రోడ్డా అది కనిపెట్టడానికి కూడా చాలా అది ఇబ్బంది అయిపోతుంది. చాలా దారుణంగా చేసేసాడు దాన్ని. రోడ్డు ఏపీ మొత్తం సంకన అయిపోయింది. కానీ పేదవాళ్ళు బాగుపడ్డారు. ఎవడు అన్నాడు? అంటే పథకాలు ఇచ్చారు కదా, బొక్క ఇచ్చాడు, ఎవడు ఇవ్వలేదు అన్న. ఇయ్యడం అంటే చెప్తున్నదే, 100 రూపాయలు ఇస్తాడు, 1000 రూపాయలు లాగేసుకోవడం. ఏం లేదు అక్కడ. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏపీలో ఎవరన్నా అడుగు, జగన్ మళ్ళీ వస్తాడా, మీరు ఓటేస్తారని అడుగు, 99% ఏ ఒక్కడు ఎవడో పేటిఎం బ్యాచ్ కాదు తప్ప లేదండి మాకు జగనే రావాలి, మళ్ళీ రావాలి, జగనే కావాలి అంటారు. కానీ దొబ్బదాడ రాదు, ఎవడు గెలవడాయన. అంటే పథకాలు నేరుగా ఇస్తున్నారు కదన్న, చాలా పథకాలు, డబ్బులు గాని అమ్మఒడి గాని, ఆ పథకాలన్నీ నేరుగా వస్తున్నాయి. నవరత్న అదే అన్న వస్తాయి. సరే అమ్మఒడి అన్నో మొన్న ఏది పిల్లల కోసం ఏదో పాల ప్యాకెట్లు అన్ని దాని మీద ఆయన ప్రమోషన్స్ చేసుకుంటుండు, ప్రతి దానికి ఆయన ఫోటో పెట్టుకుంటుండు. మొన్న వైరల్ అయింది, చాలా మందికి పాల ప్యాకెట్ మొత్తం ఉబ్బేసి వచ్చేసాయి. అది తాగితే తల్లికి ఏమవ్వాలి, పిల్లలకి ఏమవ్వాలి, వాళ్ళ హెల్త్ ఏమవుతుంది, మొత్తం కల్తీ పాలు తీసుకొని అది ఇచ్చాడు. అది కూడా ఆయన ప్రభుత్వమే కదా, మరి దాని మీద ఆయన ఏం మాట్లాడలేదే. రోడ్డు డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది? దారుణంగా ఉందని, అందుకే కదా చెప్తుంది. రాదు ఈసారి వైసీపీ, ఎట్టి పరిస్థితుల్లో రాదు. 100% టీడీపీ అంతే. వాళ్ళేమో 175/175 ఒక్క వస్తుంది. ఎవడు రాజనే ఇటు దుబ్బేసి వచ్చి, సారీ రోజనే ఇటు అడిచి ఇటు వచ్చేసింది వేరే పార్టీలోకి. ఆమెకి సీటీ అని చెప్పేశాడు, వేరే దగ్గరకు వచ్చేసింది ఆమె. రాదు. మరి లోకేష్ గారి పాదయాత్ర ఎలా ఉందన్న? ఎలా నడిచింది పాదయాత్ర? అంటే ఇంకా ఆయన ఏదో చేసుకుంటున్నా, బట్ వాళ్ళే గెలుస్తారు. ఆయన ఏదో ఆయన జనాల్లోకి వెళ్ళి జనాల సమస్య ఆయన తెలుసుకుంటుండు, బయటికి తిరుగుతుండు. మొన్న ఈయన నారా చంద్రబాబు ఈయన మన సిబిఎన్ గారిని ఏమో దాంట్లో జైల్లో పెట్టారు. ఆయన జైల్లో నుంచి బయటకు వస్తాడు. ఆయనకి ఇప్పుడు చాలా సింపతి కూడా వస్తుంది ఆయన మీదకి. డెఫినెట్ గా ఆయన గెలుస్తాడు. ఆ సింపతి కలిపి ఆయన పరిపాలన, రోజాను తీసేయడం అన్ని ఆయన పెట్టుకున్నదే అవన్నీ. మరి ఇప్పుడు వైసీపీ పాలన అభివృద్ధి లేదంటున్నారు, మరి చంద్రబాబు నాయుడు వస్తే ఇంకేం అభివృద్ధి జరుగుతుంది? ఆయన వస్తే డెఫినెట్ గా మంచి చేస్తాడు అన్న. ఐ మీన్ అక్కడ ప్రాజెక్ట్స్ గానీ ఏమైనా వాటర్ ఏమైనా ఇబ్బంది ఉంటే అక్కడ అవి చేస్తాడు, రోడ్స్ బాగా చేపిస్తాడు, మంచిగా విద్యుత్ సరఫరా. ఇప్పుడు మనకు హైదరాబాద్ లో ఇప్పుడు వీళ్ళు మనకి బీఆర్ఎస్ వచ్చింది, ఎంత బాగుంది. అక్కడ అలా అవుతుంది.